నిర్మల్ జిల్లా పర్యటనలో భాగంగా బాసరకు చేరుకున్న తెలంగాణ రాష్ట్ర ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క మంత్రికి ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. జిఎస్ గార్డెన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మంత్రి సీతక్క సమావేశం పూర్తయిన అనంతరం ఆర్జీయూకేటీని మంత్రి సీతక్క సందర్శించారు. అనంతరం బాసర ఆర్జీయూకేటీని సందర్శించి మంత్రి సీతక్క అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులో విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం యూనివర్సిటీ విద్యార్థులు మంత్రికి పలు సమస్యలు విన్నవించారు. ప్రధానంగా విద్యార్థులకు సరిపడా ఫ్యాకల్టీ, మెరుగైన వసతులు, మంచి భోజనం వంటి సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన మంత్రి విద్యార్థుల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆర్జీయూకేటీకి తక్షణమే ₹1 కోటి మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎమ్మెల్యే రామారావు పటేల్, ఎస్పీ జానకి షర్మిల, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఆర్జీయూకేటీ ఇన్ఛార్జ్ వీసీ గోవర్ధన్, విద్యార్థులు, ఆర్జీయూకేటీ అధికారులు పాల్గొన్నారు. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. 2 సబ్జెక్ట్స్ కాబట్టి అయినా కూడా అంత డీప్ అని చెప్పట్లే. మేము ఇప్పుడు గేట్ కి రాసే వాళ్ళం రూరల్ పీపుల్ కాబట్టి ఏం అఫర్ చేయదు. మార్నింగ్ క్లాసెస్ మెయిన్ టాప్ స్కోరర్ సబ్జెక్ట్స్ మేము అవి ఆల్రెడీ అయిపోయింది. మేము యూజ్ అయ్యాము. సో ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ ఎంత తొందరగా అయితే స్టూడెంట్స్ అంతా ఫ్రీగా చదువుకోగలుగుతారు. పర్సనల్ మీరు కూడా మాకేం ఇక్కడ మీ పరిధిలో ఉండే సమస్యలు నా దృష్టికి కానీ, ఇక్కడ లోకల్ రిప్రజెంటేటివ్స్ దృష్టికి కానీ, లేదా కలెక్టర్ గారి దృష్టికి, మీ దగ్గర ఫండ్ తక్కువ ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది కాబట్టి మేము అది క్లియర్ అడ్జస్ట్ చేసి ఇస్తాం. ఇబ్బంది ఉండకుండా ఒకసారి వచ్చినట్టే ఎవ్రీ స్టూడెంట్ ఇంటరాక్ట్ అవుతుంది. దానిలో కనపడి సార్ న్యూ ప్రాబ్లం కానీ ఇంటరాక్ట్ అవుతుంటారు. కొన్ని విషయాలు మేమే జాగ్రత్త అని చెప్పాల్సి వస్తుంది. ఇంత మంది ఉండడం తగ్గిపోతుంది. వాస్తవం 2,000 మందితో ఉండడం, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క టైప్ అనుభవం ఉంటుంది. మనం వాళ్ళతో వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ అన్ని మనం అబ్జర్వ్ చేసి మీ దగ్గర ఫండ్ తక్కువ ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది కాబట్టి అట్లాంటి మాకు దృష్టి తీసుకొస్తే ఎందులో ఒక దాంట్లో ప్రొవైడ్ చేసి మేము అది క్లియర్ అడ్జస్ట్ చేసి ఇస్తా ఉంటాం. ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. మేమే అడగాలి సార్, తినండి సార్, తిని ఎత్తి జాగ్రత్త సార్, మేమే సార్ ఎట్లయితే ఒకసారి వచ్చినట్టే ఎవ్రీ స్టూడెంట్ ఇంటరాక్ట్ అవుతుంది. దానిలో కనపడి సార్ న్యూ ప్రాబ్లం కానీ ఇంటరాక్ట్ అవుతుంటారు. కొన్ని విషయాలు మేమే గుర్తు చేయాల్సి వస్తుంది. సార్ మీరు దీన్ని ఈజీగా చేయండి సార్, ఎత్తి జాగ్రత్త అని చెప్పాల్సి వస్తుంది సార్. సో అంతా ఇమర్స్ అయిపోయింది. ఇంతమంది పిల్లలు అంటే చాలా అదృష్టం సార్. ఇంతమందితో ఉండడం. సమస్య వచ్చేసి మేడం క్యాంపస్ లో డ్రైనేజ్ సిస్టమ్ మనం క్యాంపస్ లో మీరు వస్తున్నారని చెప్పేసి 2 డేస్ వరకు క్లీన్ చేస్తే ఓకే అని అనిపిస్తుంది మేడం. ఒకవేళ రైనీ సీజన్ స్టార్ట్ అయినప్పుడు మీరు ఒకవేళ వాన పడినప్పుడు క్యాంపస్ సో ఈ గ్లోబల్ కేటగిరీ వచ్చిన వాళ్ళు ఎట్లా అంటే నార్మల్ గా ఈ ఫెసిలిటీ మెచ్చుకోవాలి కదా, మాకు ఇష్టం కావాలి. వాళ్ళతో ఉంటూ వాళ్ళకు మానసిక స్థైర్యాన్ని కల్పించే ప్రయత్నం చేస్తారు ఫస్ట్. ఎందుకంటే వాళ్ళు కూడా కౌన్సిలర్స్ కావాలి, మాకు కౌన్సిల్ చేసే వాళ్ళు కావాలని కూడా అడిగారు. అది కూడా మేము పెంచుతాం. ఇక్కడ గైనక్ డాక్టర్ కూడా రెగ్యులర్ ఇక్కడే ఉండేటట్టుగా కూడా అమ్మాయిల కోసం అది కూడా ఏర్పాటు చేస్తాం. ముఖ్యంగా వాళ్ళకి బాధ వచ్చినప్పుడు ఎవరితో చెప్పుకోవాలనేది కూడా ఉంది. అలాంటి కొరతను కూడా తీర్చడం కోసం మేము మళ్ళీ ఒక మీటింగ్, నేను కానీ, వీసీ గారు, తర్వాత కమిటీ ఉంది, తర్వాత కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మేము కూడా వీళ్ళు 1 ఇయర్ నుంచి అబ్జర్వ్ చేసినటువంటి ఇష్యూస్ను, తర్వాత గతంలో వచ్చినటువంటి సమస్యలను అవన్నిటిని క్రోడీకరించి ఇంకా ఏం చేయగలిగితే వాళ్ళకు మానసిక స్థైర్యాన్ని ఇవ్వగలుగుతాం. ఈ సూసైడ్స్ వైపు వెళ్లకుండా ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళు ధైర్యంగా ఎదుర్కొనేటట్టుగా వాళ్ళకు ఒక మానసిక స్థైర్యాన్ని కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా కూడా మేము చర్యలు తీసుకుంటాం. కేసులను కూడా పరిశీలించి తొందరలోనే అది తీసేసే విధంగా, ఎందుకంటే పిల్లలు కాబట్టి వాళ్ళ ఇక్కడే హాస్టల్లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళన్నీ కూడా నేను ఎస్పీ గారితో మాట్లాడి వాటి తీవ్రతను చూసి తీసేసే. ఇది మీరు అక్కడ పిల్లలు అడగలే కానీ మీరు అడిగారు. సో థ్యాంక్ యూ.
ఖచ్చితంగా ఒక డాక్టర్ కావాలని అడిగారు, లేడీ డాక్టర్ను. ఇది కూడా మీరు 30 బెడెడ్ హాస్పిటల్ అనేది ఒకటి చాలా అవసరం, ఎందుకంటే 9-10,000 మంది ఉంటారు కాబట్టి ఇది ఉంది కాబట్టి తప్పకుండా తొందరలోనే నిర్మాణం చేస్తుంది. 30 పడకల హాస్పిటల్ కూడా తొందరలోనే నిర్మాణం చేస్తుంది.